ధర్మం తప్పాం, మనం మొహమాటం వెళ్ళా. వ్యక్తిగత స్వార్థం ఎక్కువైంది, దేశం మర్చిపోయాం మనం. ఒక వ్యక్తి బాగుపడితే చాలు, ఓ కుటుంబం బాగుపడితే చాలు, అంతే. ఇంక దేశం ఏమైపోయినా పర్వాలా. ముందు వ్యక్తి, తర్వాత కుటుంబం మహా అయితే. ఆ కుటుంబంలో కూడా మళ్ళీ కొడుకు కూతురు తగదా, కూతురు అల్లుడు తగదా, అన్న తమ్ముడు తగదా, అన్ని తగదాలే. మీ కుటుంబమే కదా? అబ్బే కాదండి, వాడైతే ఎలా, నేనే అవ్వాలి. పార్టీకి కాదు మనం విధేయులం, కులానికి కాదు, మతానికి కాదు, దేశానికి విధేయులం కావాలి ఖచ్చితంగా. ఈ కులము మతము ప్రాంతం అన్ని దేశం బాగుంటేనే కదండి ఉండేది. నేను నా దేశానికి విధేయుండి అని చెప్పాలి. మన కులాల కంటే, మన మతాల కంటే, మన పార్టీల కంటే భారతదేశం మనకు గొప్పది. లేదా తల్లి ఫోటో ఎందుకు పెట్టుకున్నాం అక్కడ? దేశానికి విధేయులే ఉండాలి నాయకులందరూ. ఆనాడు రాజులందరూ దేశానికి విధేయులే ఉన్నారు కాబట్టే రంతిదేవుణ్ణి, జీమూత వాహనుణ్ణి అందరినీ పేర్కొన్నాం మనం వరుసగా. వాళ్ళు ఏ కులానికి మతానికి ప్రాంతానికి విధేయులే లేరు, దేశానికి విధేయులే ఉన్నారు. ధర్మరక్షణ అన్నారు. అందుకే ఈ దేశంలో ధర్మం పెరిగింది. ధర్మం ఉన్న చోట ధనం పెరుగుతుంది. ధనాద్ధర్మ తత సుఖ